పార్టీ కాదండి. ఆయన ప్రెస్ మీట్ పెడతా అన్నాడు. దాన్ని పార్టీ కింద రుద్దుతున్నారు. అనవసరంగా 2 రాష్ట్రాలను షేక్ చేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టేది ఎట్లన్నాయా గాని అసలు ఆయన పార్టీ పెడుతున్నాడు అని చెప్పేసి షేక్ చేస్తున్నారు. పార్టీ పెట్టినా కూడా ఈ భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా సరే పార్టీలు పెట్టుకోవచ్చు, పోటీలు చేయొచ్చు. అర్థమైందా? పెడితే పెట్టండి, పెడితే మంచిదే కదా. కాకపోతే ఆయన పార్టీ పెట్టందే పెడుతున్నాడు అని చెప్పి రుద్దడం మాత్రం కరెక్ట్ కాదని నేనంట. అంటే ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ గారు దీనిపైన స్పందించట్లేదు. ఎందుకంటారు? దీనిపైన అంటే ఆయన లోపల ఏముంది అనేది ఆయనకు తెలుసు కదండి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు మీరే వెళ్ళి క్వశ్చన్ చేసినప్పుడు ఆయననే చెప్తాడు పార్టీ పెట్టేది పెట్టండి, లేదంటే పెట్టాలనుకుంటే మాత్రం పెట్టేది చెప్తాడు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ తాత సీఎం, వాళ్ళ తండ్రి గారు కూడా పార్టీ పెట్టిండ్రు. అట్లా ఆయన పార్టీ పెట్టాలనే అందరూ ప్రతి ఒక్కరు కోరుకుంటారండి. ఈ మధ్యన చూసారు కదా, విజయ్ గారు కూడా పార్టీ పెట్టి ఆయన సక్సెస్ అయ్యి ప్రతి ఒక్కరు ఇప్పుడు డీలర్ల దగ్గర కానీ, రేషన్ డీలర్ల దగ్గర కానీ, ఇంకోటి ప్రజల దగ్గర కానీ, అట్లనే ఆ చెన్నైలో ఉన్న హాస్పిటల్లో కానీ, లేదంటే హాస్పిటల్లో ఒక స్కీమ్ వచ్చిందండి. ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిందంటే బిల్లు కట్టవద్దు అని చెప్పేసి ఒకటి చెప్పారు చూడు, అది సూపర్ అండి. ఎందుకంటే నేను చాలా మటుకు కొన్ని హాస్పిటల్లో విన్నా, చూసినా. ఇంకోటి గొడవలు కూడా అయినాయి. ఏమిటిదంటే హాస్పిటల్లో పేషెంట్ పెట్టి ఐసీయూలో ఉండడం అని చెప్పేసి ఆయన తోటి ఖర్చు ఎక్కువ తీసుకునేటోళ్ళు అన్నమాట. ఇప్పుడు ఏ డాక్టర్ అయినా ఎవరైనా సరే బతికించడానికే చూస్తారు. బిల్లు ఎంత అమ్మో ఇంత బిల్లు కట్టేది ఉంది అని చెప్పేసి ఇంకా బతికించడానికే చూస్తారని నేను అనుకుంటా ఉండా. డాక్టర్లు కూడా నమస్తే. ఇక్కడ కూడా ప్రతి రాష్ట్రంలో డాక్టర్స్ కూడా ఇదే విధంగా నడిస్తే సూపర్ ఉంటదని నేను అనుకుంటా ఉంటాను. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడం మంచిదా, టీడీపీలో ఉండడం మంచిదా? సార్ ఆయన ఇష్టం సార్, ఆయన ఏమన్నా చేసుకుంటాడు. ఆయన ఉండాలనుకుంటే అందులో ఉంటాడు, పార్టీ పెట్టాలంటే పార్టీ పెట్టుకుంటాడు, సీఎం అవ్వాలని కోరికుంటే పార్టీ సపరేట్ గా పెట్టుకుంటాడు. వాళ్ళ ఇష్టం. కాకపోతే ఒకటి ఏమిటిదంటే వాళ్ళు చెయ్యని పనిని అప్పుడే చేస్తాడని చెప్పడం మనది కరెక్ట్ కాదు. కాకపోతే ఆయన పెట్టేది పెట్టండి 18th రోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ ఒక్కటి మాత్రం ఆ రోజు ఒక రోజు కాలర్ ఎగిరించి చెప్పిండు కదా, ఈసారి నాకు తెలిసి ఎన్టీఆర్ మాత్రము వాళ్ళ అభిమానులనే కాదు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలనంతా కాలర్ ఎగిరేసేలా ఒక గుడ్ న్యూస్ చెప్తాడని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అది జరిగితే జరగొచ్చు. కానీ ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. ఇంకోటి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పోటీ చేస్తూ ఉంటారు. కొంతమంది డబ్బులు వస్తారు, కొంతమంది డబ్బులు వచ్చారు, కొంతమంది అరే రాజకీయం ఎందుకులే అనుకుంటారు, కొంతమంది రాజకీయం ఓ నీ అమ్మ కావాలని అనుకుంటారు. ఆ రాజకీయంలోనే డబ్బులు ఎక్కువ వస్తాయని కొంతమంది వస్తారు, కొంతమంది పదవుల కోసం వస్తారు, కొంతమంది సేవ చేయడానికి వస్తారు. అలాంటి అలాంటి వ్యక్తి, సేవా దృక్పథం కలిగిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆయన వస్తేనే మంచిది. ఆయన మాటలు గాని, ఆయన మాట్లాడే విధానం గాని వాళ్ళ తాతగారు లెక్క అమాంతంగా ఏ భాష అయినా సరే మాట్లాడతాడు ఆయన అనర్గళంగా. అలాంటి టాలెంట్ పర్సన్లు సినిమాలో కాకుండా అలాగే ప్రజల మధ్యలో ఉంటే కూడా ప్రజా సేవకుడిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందులో నేను ఒకటి. ఒకవేళ పార్టీ పెడితే చిరంజీవి గారి లాగా విలీనం చేసే ఉందంటారా సక్సెస్ కాకపోతే? సార్ ఒకటి ఆయన గురించి అడగండి. ఇప్పుడు చిరంజీవి గారి మధ్యలో ఎందుకు చెప్పండి? అంటే ఆయన కూడా పార్టీ పెట్టి విలీనం చేశాడు కదా, అందుకు అంటున్నాను. ఇప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి ఆయన అట్లా చేసిండేమో గానీ ఈయన కూడా అదే పంతాలా వెళ్తాడని చెప్పేసి మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 2 సార్లు ఓడిపోయారు, ఒకసారి గెలిచిర్రు, విలీనం చేసి 2 సార్లు ఓడిపోయినప్పుడు విలీనం చేసిండా? లేదు కదా. ఏదో ఒక తరహా ఉంటది, ఏదో ఒక లైన్ ఉంటది. ఆలోచన కలిగిన వ్యక్తి ఆయన అడిగేసే ముందు 10 సార్లు ఆలోచించి అడిగేస్తాడు. మామూలుగా ఏదో వచ్చిండా అని అన్నట్టు కాదు. వచ్చిందంటే చరిత్ర సృష్టించాలి వాళ్ళ తాతగారు లాగా అన్నట్టు ఆయన వస్తాడని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందుట్లో కూడా ఆయన 18th రోజు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ప్రతి ఒక్కరు వింటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.